తెలుసు. అసలు ఒకవైపు హైడ్రా ఇష్యూసే రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ కూల్చివేత, ఇక్కడ కూల్చివేత అని ఆ బాధితుల గోడు మీడియాలో, సోషల్ మీడియాస్‌లో చూస్తూ ఉన్నప్పుడు ఒక్కసారిగా కొండా సురేఖ గారు చేసిన ఈ వ్యాఖ్యలన్నీ కూడా ఒక డైవర్షన్ పాలిటిక్స్ అనే అనుకోవాలా? ఇంటెన్షనల్‌గానే చేశారు. అది తన పెయిన్ అని అనుకోవాలా? ఇంటెన్షనల్‌గా చేసేటటువంటి ఉద్దేశ్యం ఏముంటే అర్ధరాత్రి పూటనే వితిన్ నో టైమ్ ట్వీట్ చేసి ఉపసంహరించుకోరు. దాన్ని లైవ్‌లో పెడతారు. అండ్ స్వయాన మా పీసీసీ గారు కూడా విజ్ఞప్తి చేసిండ్రు సర్వసభ్య సమాజానికి, సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళందరితోటి కూడా. ఎందుకంటే ఇది ఇక్కడితోటి వదిలేసేయండి. ఎందుకనంటే ఇద్దరు మహిళల మధ్యలో ఉంటున్నటువంటి అంశాల దాన్ని ఇంకా మనం డ్రాగ్ చేయొద్దు. ఎంత ఎంత జల్దీ మనం దాన్ని కట్ చేస్తే అంత బాగుంటుందని. సో మీరు అంటున్నట్టుగా నిజంగానే ఉద్దేశపూర్వకంగా చేస్తే దీన్ని ఇంకా కంటిన్యూ కావాలని చెప్పి ఇంకొక మాట కూడా అనొచ్చు. ఆ టాపిక్ నుంచి ఇంకొక టాపిక్, ఆ టాపిక్ నుంచి ఇంకో టాపిక్ కూడా అనొచ్చు. అట్లా మనం అంటలేమే. వాస్తవానికి జరిగినటువంటిది ఏందనేది మనందరికీ తెలుసు. ఒక మహిళా మంత్రి లెక్క ఉంటున్నటువంటి ఒక బీసీ మహిళ, బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి మహిళని పట్టుకొని ఒక బీజేపీ ఎంపీ ఒక విజ్ఞప్తిలో భాగంగా అతి పవిత్రంగా భావించేటట్టు ఒక నూలుపోగు దండ, అక్క నీకు ఇది చేస్తున్నా, ఇక మాకు ఈ పనులు కావాలి ఎట్లనన్నా అని చెప్పేసి అడుగుతున్న నేపథ్యాన్ని ఒక తప్పుడుగా చిత్రీకరించి ఆ యొక్క మహిళ యొక్క గౌరవాన్ని కించపరిచేటటువంటి దురుద్దేశంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ముఠా ఏదైతే ఉందో, కేటీఆర్ పెంచి పోషిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు కూడా ఇట్లాంటి పనులే చేస్తున్నటువంటివి. గతంలో సీతక్క నిండు సభలో సీతక్క వీడియోలు మార్పు చేసిందైనా మనం చూసినాం. లేకపోతే ఇంకా మహిళల పట్ల అగౌరవంగా వాళ్ళు చేసేటటువంటి కామెంట్లు, వాళ్ళు వాడేటటువంటి భాష అతి నీచంగా ఉంటుంది. ఎందుకనంటే కేటీఆర్ ఫస్ట్ నుంచి కూడా అధికారంలో ఉంటున్నప్పుడు మహిళలు అంటే అంతే చిన్నగా చూసేటటువంటి ధోరణి ఇప్పటికి కూడా మారలే. ప్రతిపక్షంలోకి వచ్చినా కూడా ఆయన ఒక నైజం మారలేదు, ఆయన ఒక తీరు మారతలేదు, ఆయనకు ఉన్నటువంటి అహంకారం దిగుతలేదు. సో మదం ఎక్కినటువంటి ఏనుగులక వ్యవహరిస్తున్నటువంటి కేటీఆర్ ఒక మహిళ మీద ఒక మీ సోషల్ మీడియా మీరు పెంచి పోషిస్తున్నటువంటి వాళ్ళు అట్లా పెట్టినప్పుడు నువ్వు దానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేకపోతే దాన్ని ఖండించాలి. ఎందుకంటే భావోద్వేగానికి గురై మరి ఆమె కడుపులో ఉన్న బాధని కళ్ళలో నీళ్ళు తెచ్చుకొని మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మాట్లాడితే దాన్ని కూడా దొంగేడుపులు అని చెప్పి ఇంకా పుండు మీద కారం జల్లేటటువంటి పని కేటీఆర్ చేసిండు. అంటే కేటీఆర్ గారి ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు కనిపిస్తుంది? అది మీరు ఆపాదించుకుంటున్నారా? నిజంగానే అంత ఇంటెన్స్ అక్కడ చూడాల్సిన పరిస్థితి ఉందంటారా? ట్వీట్ చేసిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని మీరు గుర్తించారా? ఒకవేళ గుర్తిస్తే దానికి సంబంధించిన ఆధారాలు బయట పెట్టొచ్చు కదా! ఆ హ్యాండ్లింగ్స్ మీరు అధికారంలో ఉన్నారు. ఆ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వారు సోషల్ మీడియాలో డ్రైవ్ చేస్తూ ఉన్న వాళ్ళ ఫుటేజెస్ కావచ్చు, కొంత డేటా మీ దగ్గర ఉంటే మీరు ఎందుకు రిలీజ్ చేయట్లేదు అనేది. అంటే బహుశా మీరు ఫాలో అయ్యారో లేదో మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడే జిరాక్స్ కాపీ తీసి మరి హ్యాండిల్నే చూపించారు. అంటే ఒక ఫోటోని తను ఏదైతే ఇబ్బందికరంగా మారిందో మీరు సోషల్ మీడియాకి పోతే ఆ హ్యాండిల్లోకి పోయినప్పుడు గతం నుంచి ఎట్లాంటి పోస్టులు పెడుతారో అందరికీ తెలుస్తుంది. మేము కొత్తగా వచ్చి చూపెట్టాల్సిన అవసరం లేదు. బీయింగ్ ఏ జర్నలిస్ట్ మీరు ఆ యొక్క ఐడి ఏదైతే ఉందో మేము ఏదైతే చూపించినామో దాని లోపలికి పోతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కేటీఆర్ ఆర్ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి లైన్స్నే మోస్తున్నటువంటిది ఆ యొక్క సొంత పార్టీ సోషల్ మీడియా నెట్వర్క్ లెక్క ఈ ప్రపంచంలో ఎవరికైనా అర్థమవుతుంది. ఎందుకంటే ఎవరైతే సోషల్ మీడియా టీమ్స్లలో ఉంటామో ఒక నరేటివ్ కానీ ఒక లైన్ కానీ అందరు రన్ చేస్తారు. ఆ రన్ చేస్తున్నటువంటి వాళ్ళు పెట్టినప్పుడు దాన్ని కామెంట్ రీట్వీట్లు కొట్టేటటువంటి వాళ్ళు ఎవరు, పెట్టినటువంటి వాళ్ళు ఎవరు, దానికి మళ్ళీ కొత్త మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. దాంట్లో డీపీ ఎవరిది ఉంది, ఏ నాయకుడిది ఉంది అనేటటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. జరసేపు మీరు అంటున్నటువంటి ప్రశ్ననే ఆపాదించుకుంటున్నామని మనం అనుకుందాం జరసేపు కేటీఆర్ గారికి సంబంధం లేదు అని కూడా మనం అనుకుందాం. కనీసం ఖండించాలిగా. ఒక ప్రతిపక్ష పార్టీ వ్యవహారాల అధ్యక్షుడు లెక్క ఉంటున్నటువంటి నువ్వు, వర్కింగ్ ప్రెసిడెంట్ లెక్క ఇట్లాంటిది అతి నీచమైనటువంటి పోస్టు ఒక మహిళ పట్ల, అది కూడా ఒక మంత్రి పట్ల, లేకపోతే ఇంకొక ఎంపీ గారిని ఆపాదించి పెట్టినటువంటి దాన్ని మహిళా లోకం తలదించుకునేటట్టు ఉంటున్నటువంటి పోస్టుని కనీసం నువ్వు ఖండించాలిగా. క్షమాపణ చెప్పలేదు, ఖండించినవా? మరి అదే హరీష్ రావు గారు ఇమీడియట్గా నీ పార్టీలో ఉంటున్నట్టు హరీష్ రావు గారు దాన్ని ఖండించారు. ఇది అమ్మ, ఇది తప్పు, ఇది ఎవరు పెట్టినా కూడా ఇట్లాంటిది మనము ఉపేక్షించేది లేదు అనేటట్టు అన్నాడు కదా. అయితే ఇక్కడ ఖండించకపోగా మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత సోషల్ మీడియాలో ఆమెను ఇంకా ట్రోల్ చేశారు, పుండు మీద కారం జల్లిరు, గుచ్చి ఇంకా నొప్పించిండ్రు. అంతేకాదు మంత్రి గారి యొక్క కుటుంబ సభ్యుల్ని సోషల్ మీడియాలో గుంజిండ్రు, అనకూడనటువంటి పోస్టులు దాంట్లో పెట్టిరు. ఇవన్నిటిని ఇప్పుడు బాధ అనిపించినప్పుడు బయటికి వచ్చిన తర్వాత ఆ రోజు బయటికి వచ్చి మీడియా అడుగుతున్నటువంటి దాంట్లో కేటీఆర్ని మరి దీని మీద కొండా సురేఖ గారు బహిరంగ క్షమాపణ అడుగుతారు, తర్వాత ఇట్లా కన్నీళ్ళు పెట్టుకోరు అది అంటే అవన్నీ దొంగ ఏడుపులు అని మాట్లాడతావా?
అంటే ఇంకా సరిపోతలే నీ యొక్క పైశాచికత్వాలు, మీ యొక్క రాక్షసత్వాలు ఏంటంటే ఇంకా నొప్పియాలి అసలు ఇంకా బాధపడాలి అనేటటువంటి మీ అహంకారం కనిపిస్తుంది. అయితే ఈడ జరిగినటువంటి అతిపెద్ద పొరపాటు ఏంటిది అని అంటే, ఇది జరగకుండా మంత్రి గారిని మీడియా పర్సన్స్ అమ్మ మరి ఇట్లా అడిగితే ఇట్లా దొంగేడుపులు అని చెప్పి మాట్లాడుతుండు అని మాట్లాడినప్పుడు ఆ ప్రస్తావనలో కోపంతో కేటీఆర్ చరిత్రని ఇది అనేటటువంటిది కేటీఆర్ని టార్గెట్ చేస్తూ మంత్రి గారు తిట్టేటటువంటి వ్యవహారం, అడ్రస్ చేస్తున్నటువంటి వ్యవహారంలో సినీ పరిశ్రమకి సంబంధించినటువంటి వాళ్ళని ప్రస్తావనలోకి తీసుకొని రావడం జరిగింది. ఇది ఉద్దేశపూర్వకంగా చేసినటువంటిది కాదు. పాయింట్ నెంబర్ 1. అంటే ఉద్దేశపూర్వకంగా చేసినట్టు కాదు అని మొన్న ఇష్యూ జరిగినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నారు. కానీ మీడియా అడిగిన ప్రశ్న ఆ ట్రోలింగ్కి సంబంధించి ఉండొచ్చు, కేటీఆర్ ఖండనకి సంబంధించి ఉండొచ్చు. కానీ చాలా యాక్సిడెంటల్గా ఆ టాపిక్ ఎప్పుడో కూల్చేసిన కన్వెన్షన్, నాగార్జున కుటుంబ అంటే వాళ్ళ 4 గోడల మధ్య జరిగిన ఒక ఇష్యూని అదే మీడియాలో ప్రస్తావించడం వెనక ఏదో ఉద్దేశం ఉంది. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కన్వెన్షన్ ని కూల్చడం ఒక టార్గెట్ అయితే నాగార్జునని టార్గెట్ చేయటము ఓపెన్ గా కనిపిస్తుంది. అది కొండా సురేఖ గారి మాటల్లో కొట్టొచ్చినట్లు ఉంది అనేది ఒక లైన్ వినిపిస్తోంది. ఎందుకు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కి నాగార్జున అంటే అంత కోపం, అంత ద్వేషం, ఏదో టార్గెట్ చేసినట్టు మీరు వ్యవహరిస్తున్న తీరు కనిపిస్తుంది అనే ఆరోపణ మీ పార్టీ పైన వస్తుంది. అవి కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యల తర్వాత ఇంకా పెద్దగా అయిన సిచ్యువేషన్. ఇప్పుడు అతకబెట్టుకుంటూ పోదాం అనుకుంటే ఎంత దూరమైనా పోవచ్చు. గడ్డి పొరకకి రాష్ట్రపతి కూడా పెట్టవచ్చు. ఈ గడ్డి పొరక ఇక్కడనే ఉంది కాబట్టి ఇది పలానా తొక్కిండు కాబట్టి అనుకుంటే ఇక రాష్ట్రపతికి దీనికి లింక్ ఉందని కూడా పెట్టుకుంటూ పోవచ్చు. సో మన యొక్క ప్రశ్నలు అతకు పెట్టుకుంటూ పోదామని మనం డిసైడ్ అయినాం అనుకోండి, ఎటన్నా తీసుకుపోవచ్చు. దానికి అడ్డమా? ఏది అడ్డం కాదు. ఇక్కడ జరిగినటువంటి ఇది ఏంటిది, కేటీఆర్ గారిని టార్గెట్ చేసుకుంటా దుర్మార్గుడు నువ్వు ఇట్లాంటి పనులు చేసినావు, నీ వల్ల ఎంతోమంది అన్యాయం అయిపోయారు, ఇట్లా పలానా అనేటటువంటి అంశంతో ఆమె పోయింది. ఇంకో పలానోళ్ళని కూడా ఇప్పుడు మీకు నాకే గొడవైందండి. మీకు నాకు గొడవైనప్పుడు మీరే నన్ను తిడుతురు అనుకుందాం జరసేపు. తిట్టుకుంటా నువ్వు మంచోడువా, నువ్వు అట్లా పలానోళ్ళ కాడ అట్లా చేసినావు, వాడిని అట్లా ముంచినావు, వాని కాడ అప్పు తీసుకున్నావు, వీని కాడ అప్పు తీసుకున్నావు, 1 2 3 పేర్లు చెప్తాం. మీరు నన్ను తిట్టాలనుకుంటారు, మీరు నన్ను తిడుతున్నారు. మీరు వాడి దగ్గర కూడా అప్పు తీసుకొని నువ్వు చేర్చలేదు, లేకపోతే వీని దగ్గర అప్పు తీసుకొని నువ్వు చేర్చలేదు, లేకపోతే ఇంకొక పలానా కాడ పోలీస్ స్టేషన్లో కేసు అయింది, పలానాని నువ్వు దాడి చేసినావు అని చెప్పి మాట్లాడతారు. ఆ పేర్లు ప్రస్తావనలకు తీసుకొని వస్తావు. బట్ యువర్ అడ్రస్సింగ్ మీ, మీరు నా గురించి మాట్లాడుతారు, మీరు నన్ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. సేమ్ కొండా సురేఖ గారు కేటీఆర్ గారి గురించి ప్రస్తావన చేసుకుంటా సినీ రంగానికి సంబంధించినటువంటి వారి యొక్క పేర్లు తీసుకున్నారు. నీ వల్ల చాలా మంది గిళ్ళ అన్యాయం అయ్యారు అనేటటువంటి అన్నారు. అక్కడ కూడా వాళ్ళ పేర్లు తీసుకోకూడనటువంటిది, అట్లా తీసుకోకూడదు. మేమే చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ డే 1 కేం చెప్తుంది. అట్లా మనం చెప్పాలనుకున్నా కూడా ఒకరు పలానా నీ వల్ల ఎంతోమంది సినీ రంగ పరిశ్రమలలో ఉంటున్న వాళ్ళు కూడా నష్టపోయారంటే అయిపోయేదేమో, పేర్లు తీసుకోవాల్సినటువంటి అవసరం ఏమింది. తద్వారా వాళ్ళకి మానసికంగా కొంచెం మనం నొప్పించినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ రియలైజేషను కొండా సురేఖ గారికి మంత్రివర్యులు కనిపించింది. కాబట్టి ఇమ్మీడియట్గా విత్ ఇన్ నో టైం అర్ధరాత్రి పూట మళ్ళీ ఆమె యొక్క క్షమాపణ అనేటటువంటిది, ఆమె యొక్క తత్వం ఏంటిది అనేది మనం గమనించాలి. మనిషి లోపట రియలైజేషన్ వచ్చింది అనుకోండి, దాన్ని అవతల వ్యక్తి మనం అర్థం చేసుకుందాం. ఇన్ని జరుగుతున్నా నాకు క్షమాపణ చెప్పని కూర్చోవచ్చు. ఆమె మంత్రి ఆమె ఓడేమంటుంటాడు, కేసు అవుతుంది. క్షమాపణ చెప్పింది సమంత కదా ఎంటైర్ ఇష్యూలో. నాగార్జున కుటుంబానికో, అమల గారికో, చైతన్యకో కాదు, నాగార్జున గారికో కాదు. క్లియర్ గా సమంత గురించి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నారు.